హలో, ఈరోజు చేయబోయేది చల్లపిండి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ దీంట్లో ఉన్నాయి. పెరుగు, అరకప్పు బియ్యపు రవ్వ, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ కలిపి రెడీ చేసుకోవాలి. దానికి అరకప్పు బియ్యపు రవ్వకి కప్పు పెరుగు వేసి నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాల ముందు. దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత వాటిని నూనె వీటికి ఎక్కువ పడుతుంది. ఒక 4-5 గరిటెల నూనె వేసుకుని దాన్ని ఈ పోపు దినుసులు అన్నీ వేయించాలి. తర్వాత మిర్చి వేయించాలి. తర్వాత పెరుగులో కలిపిన బియ్యపు రవ్వ అంటే రవ్వ దలుచుగా బరకపిండి వేయాలి. బియ్యపు రవ్వ సన్న రవ్వ కాదు, బరకపిండి వేయాలి. ఇది సన్నటి మంట మీద ఉడికించాలి. దీన్ని బాగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఇది రెడీ అవుతుంది. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని వేడి మీద టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుని టేస్ట్ చేయొచ్చు.